హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ కవి. మనం పైథాన్ సిరీస్ లో పార్ట్ 4 అనేది చూద్దాము. ఇందులో కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకుందాం. సరే, ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనం వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే, కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటివి డెసిషన్స్ తీసుకోవడానికి పనికొస్తాయి. అంటే డెసిషన్స్ ఏ దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటామంటే, ఒక కండిషన్ ట్రూ అయ్యింది అంటే ఒక సెట్ ఆఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఫాల్స్ అయ్యింది అంటే ఇంకొక సెట్ ఆఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో చూద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ లో 4 టైప్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ అనే ఒక కండిషన్ ఉంటది. ఇఫ్ ఎల్స్ అనే ఒక బ్లాక్ ఉంటది. ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ అనే ఇంకొక బ్లాక్స్ ఉంటాయి. నెస్టెడ్ ఇఫ్ బ్లాక్స్ కూడా ఉంటాయి. సరే, ఈ కండిషన్స్ ఎలా వర్క్ అవుతాయో నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ వెన్ ది కండిషన్ ఇస్ ట్రూ. అంటే ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ సింటాక్స్ చూస్తే ఇక్కడ చూడండి. ఇఫ్ కండిషన్. ఈ కండిషన్ ఎలానే ఉండొచ్చు. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ నంబర్ 10 తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్‌లో. నంబర్ ఇఫ్ నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5. అంటే ఆ నంబర్ అనేది 5 కన్నా గ్రేటర్ అవుతే అప్పుడు ఏం ప్రింట్ చేయాలి నాకు? ప్రింట్ నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5. ఒకవేళ కాకపోతే ఏం ప్రింట్ చేయనవసరం లేదు. ఇఫ్ అది అవుతేనే ప్రింట్ చెయి. లేదంటే వదిలేసేయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి, ఇప్పుడు నేను నంబర్ అనేది 10 తీసుకుంటాను. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్? ఇఫ్ నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 5 అయితే ఇక్కడ చూడండి, 5 తర్వాత మీరు సెమీకోలన్ అనేది మ్యాండేటరీగా పెట్టాలి. సెమీకోలన్ పెట్టి వెంటనే ఎంటర్ కొడతారా, అప్పుడు చూడండి ముందు 4 స్పేసెస్ అనేది తీసుకుంది. ఈ 4 స్పేసెస్ ని మనం ఏమంటామంటే ఇండెంటేషన్ అంటాం. ఈ ఇండెంటేషన్స్ అనేది ప్రోగ్రామ్ బట్టి వేరే అవుతుంది. అంటే ఒక్కొక్క కంపైలర్ లో 4 స్పేసెస్ తీసుకుంటది, ఒక్కొక్క కంపైలర్ 6 తీసుకుంటది, అలా తీసుకుంటది. మీరేం వరి అవ్వనవసరం అవసరం లేదు. మీరు ఇక్కడ కాలన్ తర్వాత ఎంటర్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్ గా స్పేసెస్ అనేది జనరేట్ అవుతాయి. అప్పుడు ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ నంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 5. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి, నంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 5 అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అదే నంబరే 11 కంటే గ్రేటర్ అని చెప్తాను. నంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 11. అప్పుడు ఏమవుతుందో చూడండి. చూడండి, ఇక్కడ ఏం అవుట్‌పుట్ రాలేదు. ఎందుకంటే ఇది నంబర్ అనేది ఎక్కువ. 11 కంటే నంబర్ అనేది చిన్నగుంది. 11 ఎక్కువుంది. కాబట్టి ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇంతకుముందు మనం ఏం చూసాము? ఒక కండిషన్ అనేది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి చూసాం. ఒకవేళ ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతే, అంటే ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ట్రూ కాదు. అప్పుడు ఏం చేయాలి? ఫాల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకసారి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో ట్రూ అయితే అప్పుడు దాని కింద రాయండి. ఒకవేళ అది కాకపోతే ఎల్స్ లేకి వద్దాం. ఎల్స్ లో బ్లాక్ ఆఫ్ కోడ్, ఎల్స్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. నంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చేసాం. ఇక్కడ నంబర్ మోడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఈవెన్ ఎప్పుడవుతుంది? ఒక నంబర్ అనేది 2 తో డివిజిబుల్ అయినప్పుడు 0 రిమైండర్ వస్తే అది ఈవెన్ నంబర్. అది మనకు తెలుసు. ఒకవేళ కాకపోతే అది ఆడ్ నంబర్. ఒకసారి చూడండి ఇక్కడ. ఇఫ్ నంబర్ మోడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ నంబర్ ప్రింట్ చేయాలి. లేదు అంటే ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తుంది అది. ప్రింట్ ఆడ్ నంబర్. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, నంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుందాం. ఇఫ్ నంబర్ మోడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏం చేయాలి? ఆ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు నాకు ఆడ్ నంబర్ ప్రింట్ చేయి. ఒకసారి చూద్దాం. 10 మోడ్ 2 అనేది ఏమొచ్చింది ఇప్పుడు? ఈవెన్ నంబర్ అని వచ్చింది. అంటే ఈవెన్ నంబర్ కరెక్టే కదా! 10 మోడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈవెన్ నంబర్. ఒకవేళ ఇప్పుడు చూడండి, 10 అనేది 11 తీస్తాను. లేదంటే 13 తీసుకోండి. ఇక్కడ చూడండి, ఆడ్ నంబర్ ఎగ్జిక్యూట్ అయిందా? ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది. నెక్స్ట్ చూడండి, ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. ఇప్పుడు ఇంతకు ముందుది 2 కండిషన్స్. ఒకవేళ ట్రూ అయితే ఒక కండిషన్, ఫాల్స్ అయితే ఒక కండిషన్. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ మీరు రాయొచ్చు. అంటే ఫస్ట్ చెక్ చేస్తారు. ఫస్ట్‌ది అవ్వకపోతే సెకండ్ కండిషన్‌కి వెళ్తారు. సెకండ్‌ది ఇవ్వకపోతే థర్డ్ కండిషన్. అలా అన్నీ అయిపోయినాక మాత్రమే లాస్ట్ ఎల్స్ స్టేట్మెంట్ రాస్తారు. ఓకేనా? ఒకసారి చూడండి ఎలానో ఇది. ఇక్కడ సింటాక్స్ చూడండి. ఇఫ్ కండిషన్ 1 ఇక్కడ ఎలిఫ్ అని ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు నార్మల్ లాంగ్వేజ్‌లో అయితే దీన్నే ఏమంటారంటే ఎలిఫ్ కాకోకుండా మిగతా లాంగ్వేజ్‌లో సి ఇలాంటి దాంట్లో అయితే ఎల్సిఫ్ అని రాస్తారు. ఓకేనా? మనం పైథాన్‌లో కాబట్టి డైరెక్ట్‌గా ఎలిఫ్ అని రాసేస్తాము. లాస్ట్ ఆ కండిషన్ ఫస్ట్ కండిషన్ ఇప్పుడు ఫస్ట్ కండిషన్ 1 అనేది చెక్ చేస్తుంది. ట్రూ అయితే అక్కడ ప్రింట్ చేసి ఎళ్ళిపోతుంది. బయటికెళ్ళిపోతుంది. ఇంకే కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్
ఆ కండిషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ కండిషన్‌లోకి వెళ్తుంది. అది చెక్ చేస్తుంది. అది ఫెయిల్ అవుతే నెక్స్ట్ కండిషన్‌లోకి వెళ్తుంది. అలా లాస్ట్ ఈ కండిషన్ ఉందా ఇక్కడ ఎల్స్ స్టేట్‌మెంట్ అసలు ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు అన్నప్పుడు మాత్రమే ఎల్స్ స్టేట్‌మెంట్‌లోకి వెళ్తుంది. లేదంటే ఏ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో ఆ కండిషన్‌లోది ప్రింట్ చేసేసి బయటికెళ్ళిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి. నంబర్ ఈస్ ఈక్వల్స్ టు 10 0 అని ఉంది. ఈ నంబర్ 0 ఏంటి? ఇఫ్ నంబర్ గ్రేటర్ థాన్ 0 అయితే పాజిటివ్ ప్రింట్ చేయాలి. ఒకవేళ లెస్ థాన్ అయితే నెగెటివ్ ప్రింట్ చేయి. ఎల్స్ ప్రింట్ 0 అంటే ఆ కండిషన్స్ 2 కాకపోతేనే అప్పుడు ఇక్కడికొచ్చేయి అని చెప్పాము మనం. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి ఎగ్జామ్ నేను రన్ చేసి ఇప్పుడు ఒక నంబర్ తీసుకుంటే నంబర్ ఈస్ ఈక్వల్స్ టు 10 ఇఫ్ నంబర్ గ్రేటర్ థాన్ ఎంత 0కి గ్రేటర్ అయితే కదా పాజిటివ్ ప్రింట్ పాజిటివ్. ఒకవేళ అది కాకపోతే ఎల్ ఎలిఫ్ నంబర్ లెస్ దాన్ 10 అయితే ఏంటి? అంటే లెస్ దాన్ 0 అయితే ఏంటి? ప్రింట్ నెగెటివ్. ఒకవేళ ఈ 2 కండిషన్ పాజిటివ్ కాదు, నెగెటివ్ కాదు. అప్పుడు లాస్ట్ కండిషన్ ఏంటి? అది 2 కాకపోయినప్పుడు నాకు ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి? ప్రింట్ 0. ఇలా మీరు ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి. నంబర్ గ్రేటర్ దాన్ 0 ఎగ్జిక్యూట్ అయింది ఇప్పుడు. అంటే పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని ముందు మైనస్ పెడతాను. ఇప్పుడు చూడండి నెగెటివ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే 0 పెడతాను. ఇక్కడ చూడండి 0. ఓకేనా? ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మీరు మల్టిపుల్ స్టెప్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఎలిఫ్ కండిషన్ ఒకటే రాసా. మీరు దీని కింద ఇంకా ఎన్నైనా రాసుకోవచ్చు ఇలా. ఎలిఫ్ నంబర్ ఏదో ఒక కండిషన్ మీరు పెట్టి కండిషన్ పెట్టండి. ఇక్కడ స్టేట్మెంట్స్ రాయండి. ఇలా ఎన్నన్నా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సరే ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఎప్పుడైతే మీకు డెప్త్‌గా ఫిల్టరింగ్ చేయాలో. ఇప్పుడు ఒక నంబర్ వచ్చింది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఇప్పుడు ఫస్ట్ నెక్స్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఇఫ్ స్టేట్మెంట్‌లో ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ దాని లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ సింటాక్స్ చూడండి. ఇఫ్ కండిషన్ 1 అది ఎగ్జిక్యూట్ అవుతే దాని లోపలికెళ్తుంది. మళ్ళా ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది లోపల. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి. నంబర్ అనేది 10 తీసుకున్నాం. ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం? నంబర్ గ్రేటర్ థాన్ 5 కాదా? ఒకవేళ 5 అయితే లోపల బ్లాక్‌కి వెళ్తుంది. ఇక్కడ చూడండి. నంబర్ గ్రేటర్ థాన్ 5 అన్నప్పుడు లోపలికెళ్ళింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ నంబర్ 5 కంటే ఎక్కువైతేనే లోపలికెళ్తుంది. మళ్ళా ఎక్కువ అయినప్పుడు కూడా ఇంకో కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ నాకు 10 అనేది ఎక్కువైంది. ఓకే. లోపలికెళ్ళాను. మళ్ళీ లోపలికెళ్ళి ఆ 10 మళ్ళీ మోడ్ 2నా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అది ఈవెనా కాదా? ఈ నంబర్ గ్రేటర్ థాన్ 5 అవ్వాలి. అలాగే ఏమవ్వాలి? నంబర్ అనేది ఈవెన్ కూడా అవ్వాలి. అప్పుడు ఇలా రాయొచ్చు. ఇఫ్ స్టేట్మెంట్ పెట్టి రాయొచ్చు. లేదంటే సింపుల్‌గా ఇంకొక స్టెప్ ఉంది. మీరు ఇంతకుముందు లాజికల్ ఆపరేటర్స్ చెప్పండి. ఏంటి? నంబర్ గ్రేటర్ థాన్ 5 అలాగే ఏంటి? అండ్ నంబర్ మోడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేసి ఇఫ్ స్టేట్మెంట్‌లో. ఇక్కడ ఇఫ్ పెట్టేసి, ఇలా పెట్టేసి, ఇక్కడ ప్రింట్ పెట్టేసి రాసేయొచ్చు. ఈ స్టేట్మెంట్. ఓకేనా? ఇక్కడ చూడండి. నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5 అండ్ ఈవెన్. ఇది ప్రింట్ అవ్వాలి. ఒకసారి చూద్దాం. చూడండి నంబర్ తీసుకున్నా. నంబర్ ఈస్ ఈక్వల్స్ టు 10 తీసుకుంటున్నా. నేను ఏం చేస్తున్నా ఇఫ్ ఫస్ట్ నంబర్ అనేది గ్రేటర్ థాన్ 5 అని చెక్ చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా? మళ్ళీ ఇఫ్‌లోకెళ్ళి అదే నంబరే మోడ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఈవెన్ నంబరా కాదా అని కూడా చెక్ చేస్తాను. ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే ఇక్కడ చూడండి. నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5 అండ్ ఆల్సో ఈవెన్ నంబర్. చూడండి ఒకసారి. వచ్చిందా? నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5 అండ్ ఆల్సో ఈవెన్ నంబర్. ఒకసారి చూడండి. ఇక్కడ నేను కండిషన్‌లో నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5 అసలు నేను 5 ఇవ్వను. నేను కరెక్ట్ 5 ఇచ్చా. అప్పుడేమవుతుంది? నంబర్ 5 ఈస్ గ్రేటర్ థాన్ 5 కాదు. 5 ఈస్ గ్రేటర్ థాన్ 5 కాదు. 5 ఈస్ ఈక్వల్స్ టు 5 లేదా 5 ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అని పెట్టాలి. ఒకసారి ఇక్కడ చూడండి. ఇది పెడితే రన్ అవ్వదు. ఇక్కడ చూడండి ఏమో అవుట్‌పుట్ రాలేదు. అంటే ఇప్పుడు నేనేం చేస్తా? ఇక్కడ పెట్టాననుకో ఒకవేళ 5 కూడా తీసుకుంటుంది అప్పుడు. 5 ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇక్కడ చూడండి.
ఇక్కడ ఎందుకు రాలేదు? ఇక్కడ అవుట్‌పుట్ రాలేదు. ఎందుకో చూడండి. 5 ఈస్ గ్రేటర్ థాన్ 5 అన్నాం. ఓకే. నెక్స్ట్ అక్కడ ఏం జరిగింది? ఆ 5ని మళ్ళీ లోపలికెళ్ళాక 5 మోడ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే మాత్రమే జరగాలి. అంటే ఈవెన్ నంబర్ కూడా అయ్యుండాలి ప్రింట్ అవ్వాలని. అప్పుడు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే ఎల్స్ పెట్టేసి అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? 5 ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అదైతే కండిషన్ అయితే సాటిస్ఫై అయింది. అప్పుడే లోపలికొచ్చింది. లోపలికొచ్చాక 2 కండిషన్‌లు చెక్ చేస్తాను మళ్ళీ నేను. ఒకవేళ అది ఈవెన్ అయ్యుండాలి. లేదంటే ఏంటి? ఆటోమేటిక్‌గా ఆడ్. నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5 అదైతే కరెక్టే. అలాగే ఏంటి? అండ్ ఆల్సో ఇక్కడ గ్రేటర్ థాన్ 5 కాదు. మనం గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నాం కదా! ఆర్ ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు 5 అండ్ ఆల్సో ఏ ఆడ్ నంబర్. ఓకేనా? ఇక్కడొచ్చింది. ఇక్కడ చూడండి. ఇప్పుడొస్తుంది చూడండి. ఇక్కడ చూడండి నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5 ఆర్ ఈక్వల్స్ టు 5. అలాగే ఏంటి? అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ ఆడ్ నంబర్. ఇక్కడ ఏం చేస్తానంటే అసలకిక్కడ నేనిప్పుడు ఇచ్చాననుకోండి. 4 ఇస్తే వస్తుందా? రాదు. ఇక్కడ కూడా నాకు అవుట్‌పుట్ రావాలంటే ఏం చేయాలి? ఈ స్పేసెస్ చూసుకోండి. మీకు ఎప్పుడే గాని ఇఫ్ ఎల్స్ స్టేట్‌మెంట్ లాగా ఇండెంటేషన్ అనేది ఒకటే బ్లాక్ ఆఫ్ కోడ్‌లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది, ఇక్కడ ఇఫ్ ఎక్కడుందో ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి. ఇఫ్ ఎక్కడుందో దాని కిందే ఎల్స్ ఉంటది. ఇప్పుడు ఈ ఇఫ్ స్టేట్‌మెంట్ కింద ఎల్స్ రాయాలంటే నువ్వు ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయకూడదు. ఇక్కడ రాయాలి. చూడండి ఇప్పుడు. ఎల్స్ ఇప్పుడేం రాయాలి? ప్రింట్ ఇది ఏ కండిషన్? ఇది. నంబర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయితే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అని రాస్తాం. ఇప్పుడు ఏంటి ఇది కండిషన్ ఇంకొకటి. అది అసలు గ్రేటర్ థాన్ 5 కాదు. అప్పుడు ఏం చేయాలి? ప్రింట్ నంబర్ ఈస్ లెస్ థాన్ 5. ఇప్పుడు చూడండి ఏమవుతుంది. ఇక్కడ చూడండి నంబర్ ఈస్ లెస్ థాన్ 5 4 వచ్చింది. నేను ఏం చేస్తా 5 పెడతా. ఇక్కడ చూడండి నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అండ్ ఆల్సో ఏ ఆడ్ నంబర్. ఇప్పుడు 5 కాకుండా 6 పెడతా. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అండ్ ఆల్సో ఈవెన్ నంబర్. ఇలా మల్టిపుల్ కండిషన్స్‌తో మల్టిపుల్ ఫిల్టరింగ్స్ చేసుకోవచ్చు. అంటే ఒక నంబర్‌కి ఫిల్టర్ చేసి మళ్ళీ దాంట్లో ఇంకొక ఫిల్టరింగ్ అప్లై చేయొచ్చు. అలా చేయాలంటే ఇలా. ఇంకొకటి దీన్ని ఏం రాయొచ్చు నేను ఇక్కడ చూడండి. మనం ఈవెన్‌గా చెక్ చేసుకోవాలనుకుంటున్నది. అప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అండ్ నంబర్ మోడ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే 2 కండిషన్ నంబర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఉండాలి. అలాగే నాకు ఈవెన్ నంబర్ కూడా అవ్వాలి. అప్పుడు ఏం చేస్తా? ప్రింట్ సేమ్ నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ అండ్ ఆల్సో ఏ ఈవెన్ నంబర్. ఓకేనా? అంతే. ఇంత సింపుల్‌గా రాసుకోవచ్చు. ఒకసారి చూడండి రన్ చేస్తాం. ఇక్కడ నంబర్ ఈస్ గ్రేటర్ థాన్ 5 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అండ్ ఆల్సో ఈవెన్ నంబర్. రన్ అయిందా? ఇలా కూడా రాసుకోవచ్చు మీరు. ఇక నెక్స్ట్ చూడండి మీకి ఇక్కడ కామన్‌గా మిస్టేక్స్ ఏం చేస్తారంటే అందరూ కండిషనల్ స్టేట్మెంట్స్‌లో ఇంప్రాపర్ ఇండెంటేషన్. నేను చెప్పాను కదా ఇంతకుముందే. ఇండెంటేషన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి. ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 స్పేసెస్ తీసుకుంది ఇక్కడ. ఈ 4 స్పేసెస్ అనేది మ్యాండేటరీగా ఉండాలిక్కడ. ఎప్పుడైతే మీరు ఈ స్పేసెస్ తీసేస్తారో అంటే ఇక్కడ ఎలాగా? ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాడండి. మీరు ఏం చేశారంటే ఇప్పుడు ఈ స్పేస్‌లు పీకేసారు. ఇప్పుడు రన్ అవుతుందా? అవ్వదు. ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి. ఎక్కడుందండి ఇండెంటేషన్ ఎర్రర్? ఈ ప్రింట్ స్టేట్మెంట్ నంబర్ ఈస్ లెస్ థాన్ 5 ముందర ఇండెంటేషన్ ఎర్రర్ అనేది ఉందంట. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇండెంటేషన్ ఎర్రర్. ఎక్స్‌పెక్టెడ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఎల్స్ స్టేట్మెంట్ ఆన్ లైన్ 4. ఇక్కడ ఆఫ్టర్ లైన్ 4 ఇండెంటేషన్ ఎర్రర్ అనేది అక్కర్ అయిందని చూపిస్తుంది. ఓకేనా? ఈ ఇండెంటేషన్స్ అనేది కామన్‌గా వస్తుంటాయి. చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి? ఇన్‌కరెక్ట్ ఆపరేటర్స్. ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఏం రాస్తా? నేను నంబర్ అనేది 10 పెడతాను. ఇఫ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అయితే ఏం ప్రింట్ చేయాలి?
ఈక్వల్ ఈక్వల్స్ అని ప్రింట్ చేస్తాం. ఇక్కడ చూడండి. రన్ అవుతుందా? రన్ అది కరెక్టే. ఇప్పుడు మీరు ఈజ్ ఈక్వల్స్ చేయండి. అవి 2 ఒకటే నంబర్ అని. ఎప్పుడైతే మీరు ఇది తీసేస్తే ఇక్కడి వరకు ఏం జరుగుతుందిది? అసైన్‌మెంట్ ఇక్కడ ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్స్ టు 10 అని పెడితే ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ లాగా పనిచేస్తది. ఎప్పుడైతే మీరు ఈజ్ ఈక్వల్స్ తీసేస్తారో అప్పుడు చూడండి ఏమవుతుందో? ఇన్వాలిడ్ సింటాక్స్. ఇక్కడ చూడండి. మీరు ఈజ్ ఈక్వల్స్ టు పెట్టేది పోయి పెట్టినట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తుందది. ఎందుకు? ఇది అసైన్‌మెంట్ ఆపరేటర్. ఇది ఇక్కడ ఒక నంబర్‌కి 10 అనేది అసైన్ చేసాం. కాబట్టి అది అసైన్‌మెంట్. ఇదేంది కంపారిజన్ ఆపరేటర్ ఇది. ఈజ్ ఈక్వల్స్ టు అంటే. ఓకేనా? ఇలా ఇది చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. నెక్స్ట్ యాక్టివిటీ. టు డిటర్మైన్ ఇఫ్ ఎ నంబర్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 3 అండ్ 5. ఒక నంబర్ అనేది 3 తోను డివిజిబుల్ అవ్వాలి. 5 తోని డివిజిబుల్ అవ్వాలి. డివిజిబిలిటీ ఎలా తెలుస్తుంది? మీకు హింట్ ఇస్తాను ఊరికే. తర్వాత మీరే చేయండి ప్రాబ్లమ్. డివిజిబిలిటీ ఎలా తెలుస్తుంది? ఒక నంబర్ అనేది డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. అంటే ఏంటి? ఒక నంబర్ మోడ్ ఇక్కడ ఏదైతే డివిజిబిలిటీ చేస్తారో 3 గాని, 5 గాని ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు అది డివిజిబుల్ అయినట్టు. ఓకేనా? నెక్స్ట్ కింద చూడండి. టు ఫైండ్ ది లార్జెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ యూజింగ్ ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. ఇది మీరు ట్రై చేయండి. మీకు ఆన్సర్స్ కావాలంటే నేను కోడ్ కవి ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ క్విజ్ ఉంది. ట్రై చేయండి. ఆన్సర్స్ అన్నీ మన ఛానెల్‌లో ఉంటాయి. మీరు ఇంకా ఛానెల్‌లో ఎవరు జాయిన్ అవ్వకపోతే ఇక్కడ మన కోడ్ కవి లింక్ ఉంది. దీన్ని చూసి జాయిన్ అయిపోండి. ఓకేనా? మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థాంక్ యూ.
ప్రింట్ ఈవెన్ నంబర్. ఇప్పుడు ఎల్స్ ఇది కాకపోతే